ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్స్ గేమ్స్. ఎవరు బాబు మీరు? పేర్లేంది? చెప్పండి సార్. ఇదిగో తీసుకో తాత. ఇదిగో తీసుకో. నా పేరు నాగరాజు. వీడేమో బసవరాజు. మా వాళ్ళ పేర్లాగున్నాయే. మా తాలూకు వాళ్ళేనా ఎట్ట? అయ్యుండొచ్చు. 5-6 తరాలకు ముందు మా వంశస్థులు ఇక్కడే ఎక్కడ ఉండేవారట. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఊరు వల్ల కదా అంతే, ఊరు ఇడిచిపెట్టిపోయినారు. యాన్నో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తోందప్ప. నన్ను మీరు యాన్ననే చూసినారా? చెప్తారు. మా తాత ముత్తాతలు మాలాగే ఉండేవాళ్ళు ఏమో గట్టిగా స్టాంప్ వేసినట్టున్నారు. అందుకే మేము అచ్చం వాళ్ళలాగే ఉంటాం. మాది మీ ఊరే. మా ఊరు వాళ్ళకి ఒక పేరు అంటూ ఉంటది. ఈ అడ్రస్ ఎక్కడా? అది చెప్పడం అంటే చాలా కష్టం సార్. లేదు ఇంటి పేర్లు ఏంది అని. ఇంటి పేరా? అది చాలా పెద్దగా ఉంటుంది సార్. మా చాలా పెద్ద కుటుంబం, చాలా పెద్ద ఇంటి. ఉమ్మడి కుటుంబమా? కాదు, జాయింట్ ఫ్యామిలీ. అదే మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది సార్, కోట మాదిరి. ఇంటి నిండా జనాలే. మమ్మల్ని ఇద్దరిని చూసుకోవడానికి స్పెషల్. బాగా ఎక్కువ కట్ చేస్తా. ఈ ఊరికి ఎందుకు వచ్చినారు మీరు? అదొక పెద్ద కథలేండి. మేమిద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా బతుకుతూ ఉండేవాళ్ళం. ఒక్క ఆకు ఉంటే ఏరా. పోయి మూసుకొని కూర్చుంటావా? చాలా పెద్ద కథ అని చెప్తున్నాడుగా. అదేంటో ముందు నాకు అర్థం కావాలి కదా. సరేనయ్యా. లేడీస్ అటెన్షన్ ప్లీజ్. సైలెన్స్. మనకి ఈ సిగ్గు ఎగ్గు లాంటివి ఏమి ఉండవు స్వామి. ఒకసారి మనసుకి ఎంతో బాధ కలిగింది. ఎక్కడ చూసినా పగలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు. అరే చీ పోండ్రా అని సిటీని వదిలేసి మనశ్శాంతిని వెతుక్కుంటూ కేదార్నాథ్ తెలుసు కదా స్వామి? చూడుండే కొండలు, హిమాలయాలు. అదే మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోయాం స్వామి. అక్కడున్న శివుడిని, నందీశ్వరుని దర్శనం చేసుకుని ప్రసాదం తిని మనశ్శాంతినివ్వు శివ అంటూ ఆ గుడి ప్రాంగణంలో అలా పడుకుండిపోయాం. ఇలాగే అడ్డదిడ్డంగా పడుకున్నాం స్వామి. కళ్ళకెదురుగా ఉన్న నంది విగ్రహం మమ్మల్ని చూస్తూ ఉంది. అలాగే నిద్రపోయాం. ఆమెనా? భక్తి అటాక్ అయిపోయినాయి. వాటర్ తీసుకోండి. ఉండిస్తాను. ఇలా ఢక్కున లేచి నుంచున్నాం స్వామి. ఆ హిమాలయాల్లో ఆ చలిలో ఇలాగే చెమటలు పెట్టేశాను. నేనెందుకు ఉలిక్కిపడి లేచానో తెలుసా? నేను కలగన్నాను స్వామి, కలగన్నాను. ఏం కల? వాళ్ళకి చెప్పు. నా కళ్ళ ముందుంది కదా నంది, అది తెల్లగా ఉంది. కానీ అంతకంటే 100%, 100% పెద్దదిగా ఉన్నా, సూపర్ గా ఉన్నా ఇటువంటి నల్లటి నంది నా కళ్ళలోకి వచ్చింది స్వామి, నా కళ్ళలోకి వచ్చింది. మేమిద్దరం ఆ నంది ముందు నుంచోనున్నాం. భయంతో వణికిపోతూ ఉన్నాం. ఆ నంది ఇలా కాలు దువ్వుతూ మాట్లాడటం మొదలు పెట్టింది. ఏయ్ నాగరాజు, ఏయ్ బసవరాజు, నన్ను వెతుక్కుంటూ ఎందుకురా హిమాలయాలకు వచ్చారు? నేనిక్కడ లేను. నేను నందికోలూరు. నందికోలూరు అనే గ్రామం ఉంది, అక్కడ కొలువై ఉన్నానంది. అది మనూరే. అవును స్వామి, అక్కడ 5-6 తరాలుగా మొక్కుబళ్ళు తీర్చడం లేదు. వచ్చి కలవండి అంది. అక్కడికి వెళ్తేనే మీకు మనశ్శాంతి దక్కుతుంది అంది ఆనంది. అందుకే ఇక్కడికి వచ్చాను స్వామి. ఈ ఊరు నందీశ్వరుడు నీ కల్లోకి వచ్చినాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. నువ్వు మామూలుడివి కాదు. ముందు పోయి నందీశ్వరుని చూడు. స్వామి, ఆ నంది ఎక్కడుందో ఒక్కసారి చూపించండి. మా వల్ల కావట్లేదు అయ్యా, ప్లీజ్. ఇదే నా కళ్ళలోకి వచ్చిన నంది. ఇదే ఇదే. నందీశ్వర, నిన్ను ఎత్తుక్కుంటా ఇక్కడ నీ కాడికే వచ్చినారయ్యా. మంచి ఫామ్ లో ఉన్నారు, అందుకోమంటావా? మొదలెట్టు. నంది భగవాన్ జై, కోలూరు జై, జై రాజు నాగరాజు జై. ఇదా నీ
నీళ్లు పోసి అభిషేకం చేయండి. నీకు పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చేస్తుంది. పోయండి పోయండి. ఆచారి, ఎవరో ఇద్దరు మన ఊరికి మనశ్శాంతి కోసం వచ్చారు. వాళ్ళను చూడగానే మాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏ, ఆయన ముందు ఇట్లాంటి మాట్లాడితే పెద్ద వస్తున్నారు, పక్కకు రా. ఆచార్య గారు, మీరు జాతర జరుగుద్దని చెప్పినారు. ఇప్పుడు చూసినారా, ఆ నందీశ్వరుడు 5 తరాల ముందోళ్ళను కూడా ఈ ఊరికి వచ్చేటట్టు చేసినాడు. మీ మాటకు తిరుగులేదు. మీ మహిమే మహిమ. బాసు అది ఐ బాలా నువ్వు బాలా? వైడ్ బాల్. బాసు ఈయనకి కళ్ళు కనిపించేటట్లేవుగా. నిజమే, ఆయన కళ్ళు కనపడదు, కానీ ఆయన కనిపించే లోకం మన ఎవ్వరికీ కనపడదు. మాటలైనా వచ్చా? అవును, ఊరికి మంచి జరుగుతుందని తెలుస్తేనే నోరు తెరుస్తా. అయితే మేము చాలా మంచోళ్ళంగా, కాస్త నోరు తెరవమని చెప్పండి ఆయన. దగ్గరికి వెళ్ళండి. దగ్గరకు వెళ్ళండి, సెవియండి. చెవి 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 చెవి. ఏం చేస్తున్నారు? నొప్పిగా ఉంది, వదలండి. ఏదో అంటున్నారు. మీరిద్దరూ ఎవరో ఆచార్య గారికి తెలిసినట్టుంది. మీకు అమ్మ అయ్య ఈడ దొరుకుతారంట. మీరిద్దరూ అలా కాళ్ళ మీద పడతారంట. మీరు మీ అయ్యాశ నెరవేర్చి ఎంతో గొప్పోళ్ళు అయిపోతారంట. ఆచార్య గారు చెప్తున్నారు. మన బాబు ఎవడో మనకే తెలియదు, ఈ ముసలోడికి అసలు ఏం తెలియదు. కానీ పోదాం పదా. అన్ని చోట్ల పెట్టారు వీటిని. ఏంటివన్నీ? నందికర్రలు. ఈ వేల కొద్ది నందికర్రలు, ఆ విగ్రహం మా పూర్వీకుల కాలం నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఈ కర్రలు నాటడం వల్లే ఈ ఊరికి నందికోలూరు అని పేరు వచ్చింది. మెల్లగా మెల్లగా ఈ మాట్లాడండి. నంది కొయ్యల్ని ఊరు వాళ్ళందరూ కలిసి తీస్తేనే జాతర. ఎట్టగా ఈయనే కదా ఉండబోయేది. తల ఒకర్ర ఎత్తుకోండి. జూలై 2వ తారీఖు జాతర కదా. జూలై 2. రెండా? మీరు పోయి విశ్రాంతి తీసుకోండి. ఏ గిరీశా, ఇచ్చుకొని పోరా. సరే అయ్యా. వాసు, ఇక్కడే ఎక్కడ ఒక 10 నిమిషాలు పడుకొని నిద్ర లేచిన తర్వాత ఆ నంది నా కల్లోకి వచ్చి సిటీకి వెళ్ళిపోమని చెప్పిందని చెప్పు. ఆ ముసడు మన వెనకాల వచ్చేస్తాడు. ఆ ముసలాయన నమ్మింది మనల్ని కాదు, నందీశ్వరుణ్ణి. మన మీద ఆయనకి 100% నమ్మకం కలిగేంత వరకు ఆయన మనతో రాడు. మరేం చేద్దాం? మూసుకొని ఊళ్ళో వాళ్ళ మనసులో చోటు సంపాదించాలి. నమ్మకమే జీవితం అని ఎవడో ఒక పనికి మాలినోడు చెప్పాడు. ఎవడు చెప్పాడు? తప్పైపోయింది. సార్, ఇంట్లోనే మీరు ఉండబోయేది. దిగండి దిగండి దిగండి. ఏం ప్లేస్ బాబు ఇది? అప్పుడప్పుడు జాతరలో నాటకాలు వేయడానికి వచ్చిన వాళ్ళు ఏండే ఉండేవాళ్ళు. డ్రామాలు అవి గిట్టవయ్యా. కూసోండి, అన్నం తొందర గాని. రండి. అప్పుడేనా? టైం 6-7 అవుతుంది. మాకు 9 గంటలకు గానీ బెల్ కొట్టదు. సరే అయితే తర్వాత తిన్నాక ఎట్టుందో చెప్పాలా. అన్ని తనే చేసింది, తినచడండి. తిందాం. మరి ఇంకేంటి కుస్మి? ఇంకా ఇంకేం లేదండి. కెంపి కుసుమి వీడి కోసం భోజనం తీసుకొచ్చింది. నువ్వు నా కోసం చిన్న బాటిల్ కూడా తీసుకురాలేదు. మీరు సారా తాగుతారా? బాగా మనసుకు బాధ అనిపిస్తే వేసుకుంటూ ఉంటాం. దీనికి సారా అంగడి ఉంది, మీరు ఆడికి వస్తే పార్టీ చేసుకుందరు గాని. పార్టీ స్టార్ట్. ఒక కడవ నీళ్ళు ఇస్తాం, ఒక సారా బాటిల్ ఇస్తారు. ఎవర్రా కొత్త తాగుబోతులు? లైట్ ఆఫ్ చేయండి రే. ఎప్పుడు అనకపోయిందని ఇప్పుడు వస్తున్నావా? తేరగా మెక్కడం ఎక్కువైందా? నడు, ఈ ఏడ కూడు నీళ్ళు లేవు నీకు. పద, పద. వద్దు. కెంపి తల్లి చనిపోయాక వాళ్ళ అయ్యి 2వ పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తంతు. సరే మీరు రండి. తీసుకో. ఈ మ్యాట్రే లేనోడికి 3 పెళ్ళిళ్ళ, మనం ఒక్కటి కూడా. వచ్చిన వాళ్ళని వద్దనుకున్నాగా. సరే పద. త్వరగా ఇవ్వే. ఇంత కష్టమైన సారా కాసే పని మీరు ఒక్కరే చేస్తారు కెంపి గారు. గ్రేట్. నాకీడా మీరు రండి పోండి అంటే మర్యాద ఇకండి. నాకే ఊళ్ళో మర్యాదనే తెలియదు.
వై ఎందుకు అలా అంటున్నారు? ఈ ఊళ్ళో అందరూ నన్ను దరిద్రపోంది అంటారు, అపశకునమని తిడతారు. ఊరే నాకు మర్యాద అయినప్పుడు మీరెందుకంటే ఇస్తారు? మీరు చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఈ ఊరి జనాలు మీకు మర్యాద ఇచ్చేలా చేయకపోతే నా పేరు నా పేరేంటి? బసవరాజు. బసవరాజుగా నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేసా. సూపర్. పార్టీ చేసుకుందామా? చూడు మొహం. కమాన్ కేమ్స్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సెల్ఫ్ సర్వీస్ బాస్. ఓపెన్ ఓపెన్. కేమ్స్ తీసుకో. ఏయ్, నేను సారా తాగనని ఒట్టేసుకున్నాను బాసు. ఆ జగ్గు గారిని కొట్టినారు కదా, నాకు చాలా సంతోషం వేసింది. ఈ రోజు మీరు తినింది తాగింది అన్నిటికీ నేనే డబ్బులు ఇస్తాను. అయ్యో అదేం బాగోదు. ఊళ్ళో వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను తాగానంటే నంది కల్లోకి వచ్చి ఈడ్చి తంతుంది. నేను తప్పు చేయకూడదు. నో, మీరు తప్పు చేసినా బానే ఉంటది, వద్దంటే వగ్గేయండి, నాకు బాధగా ఉంటది. అయితే అయిందిలే. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? కావాలంటే నువ్వు తాగు. నేనెప్పుడు తాగలేదు. అయితే మీరు ఎంజాయ్ చేయకపోతే మేము ఎంజాయ్ చేయకుండా నోరు మూసుకుని ఉంటాం. అట్లా అనకండి, మీకు దండం పెడతాను. వాడిని రోజు కొడతానని చెప్పండి, నేను రోజు తాగుతాను. మనతో పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ పగిలిపోద్దాడికి. నువ్వేం డౌట్ పెట్టుకోకో. బాసో ఏమంటావు? మాట అంటే మాటే కదా. ఒట్టు. ఎందుకు తాగలే చేసావు? చూడు ఎలా ఊగుతుందో. ఈ వల్లకాట్లో నీకు సెట్ అయిపోయేసి అది ఒక్కటే ఉందిరా. నువ్వు సంతోషంగా ఉండాలి బాసు. ఉమెన్ పవర్. కమాన్. అసలు మగాలేనారా మీరంతా? ఆ జగ్గు గారు నా సేపు పట్టుకుని లాగుతున్నా, ఎవడైనా వచ్చి కాపాడినాడారా నన్ను? ఎంత కొట్టినాడో చూసారుగా మన సారు. సారు నాకు తోడు కావాలి సారు, ఆనుకోవడానికి ఒక్క అవకాశం ఏంటి సారు? ఏయ్, దానం పెట్టండి రా సార్కి. ఇదిగో ఎట్టాగా ఆ నంది మీ కళ్ళకు వచ్చినట్టుగా నేను మీ కళ్ళకు రావాలి సారు. స్వీట్ కపుల్. అలా చూస్తూ ఉండకు బాసు. కమాన్, ఇంకా మ్యూజిక్ స్టార్ట్.